హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిర్మై టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం మన ఛానల్లో చూడబోతున్నాం ఎగ్ మ్యాగీ కాకుండా మీరు నార్మల్ మ్యాగీ అయినా చేసుకోవచ్చు. సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక హీట్ అయ్యే వరకు చూసి, హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఒక ఆనియన్, 1 మిర్చి, ఆయిల్ హీట్ అయ్యాక చూసుకుని దానిలో వేసుకోవాలి. నేను ఇప్పుడు సింగిల్ పర్సన్కి చేస్తున్నానండి. సో 1 ఎగ్ తీసుకోవాలి. ఎగ్ మ్యాగీ చేసుకునే వాళ్ళకి. ఎగ్ మ్యాగీ అయినా చేసుకోవచ్చు, నార్మల్ మ్యాగీ అయినా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఆనియన్స్, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్స్ మగ్గడానికి మనం దానిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ అనేది మనము యాడ్ చేసుకుందాము. దీనిలోకి సాల్ట్, పసుపు, కారం వేసుకుంటున్నానండి. ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసాం కదా, అవి కొంచెం సేపు ఫ్రై అవ్వేలాగా చూడాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దానిలో కొంచెం ఒక పర్సన్ కన్నాం కదా, సో ఒక ఎగ్ బ్రేక్ చేసుకుని ఎగ్ వేసుకోవాలి. వెజిటేరియన్స్ ఎగ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎగ్ స్కిప్ చేసేయచ్చు. ఫ్లేమ్ని హై టు లో అడ్జస్ట్ చేసుకుంటూ, మాడిపోకుండా, స్టిక్ అవ్వకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఎగ్ని హై ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఎగ్లో ఉన్న స్మెల్ అనేది పోతుందండి. ఆ స్మెల్ పోయేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్ వచ్చేలా చూసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలండి. ఇలా అయిన తర్వాత మనం దీనిలో కొంచెం పసుపు ఇంకా కారం వేసుకొని మిక్స్ చేయాలండి. నేను ఇప్పుడు ఇప్పి మ్యాగీ మసాలా చేస్తున్నాను. కారం అనేది మనము మన ఎంత కావాలి దాన్ని బట్టి చూసి వేసుకోవాలండి. స్పైసీగా కావాలంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు మాకు మీడియం కావాలంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇప్పి మ్యాగీ మసాలా చేసుకుంటున్నాం కదా, దీనిలో ఆల్రెడీ మ్యాగీ మసాలా ఫ్లేవర్ అనేది మసాలా ఉంటుంది, వెజిటబుల్స్ ఉంటాయి. సో కారం అనేది చూసుకుని వేసుకోవాలి. నేను ఇప్పుడు ఆ మసాలా కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. మసాలా ఫ్లేవర్ అనేది ఈ ఆనియన్ అండ్ ఎగ్స్కి పట్టించేలాగా బాగా మిక్స్ చేస్తున్నాను. దీన్ని బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి, ఇప్పుడు సింగిల్ పర్సన్కి చేస్తున్నాం కదా, సో ఒకదానికి మనకి ఎంత వాటర్ పడతాయి అన్నది చూసుకోవాలండి. మనం చూసుకుని అంత వాటర్ వేసుకోవాలి. మసాలా ముందేసి ఫ్రై చేయడం వల్ల మనకి ఈ ఎగ్కి వాటికి మసాలా పట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే నార్మల్గా మసాలా తర్వాత వాటర్ యాడ్ చేసేలా అయితే మసాలా పట్టినట్టు అనిపించదు. సో బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను ఒకదానికి ఒక 1.5 to 2 glasses అయితే వాటర్ వేస్తున్నానండి. ఇన్స్టెంట్ మ్యాగీలా కాకుండా మనం ఇప్పుడు
కొంచెం ప్రాసెస్ ఉండేలాగే ఒక 10 మినిట్స్లో అయ్యేలా చేసుకున్నామండి. రొటీన్గా చేసుకునే మ్యాగీ బోర్ కొడితే మనం ఇలా ట్రై చేయొచ్చు. సాల్ట్ అనేది చూసుకుని మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది కొంచెం వాటర్ బాయిల్ అయ్యే వరకు చూడాలి. ఒకసారి టేస్ట్ చేసుకుంటే సాల్ట్ అవి మనకి ఓకే అనుకుంటే హైలో పెట్టుకొని మనం బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. చూడండి వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి. వాటర్లో బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ మ్యాగీ అనేది తీసుకుని దానిలో వేయాలండి. ఒకసారి హైలో పెట్టేసుకుందాం. హైలో పెట్టుకుని ఫ్లేమ్ ఈ మ్యాగీ అనేది మనం అటు ఇటు టాస్ చేసుకుందాం. టాస్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒకసారి అయితే అలా వదిలేద్దామండి. మనం రొటీన్గా చేసే మ్యాగీ కంటే ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. మనం ఇది బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ కింద చేసుకోవచ్చు. ఎన్నో ఇంగ్రీడియంట్స్ పట్టవు కదండి. ఓన్లీ ఒక ఆనియన్, ఒక మిర్చి, ఉప్పు, కారం, పసుపు, వాటర్ సరిపోకపోతే చూసి మనం వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. డ్రైడ్గా కావాలంటే డ్రైడ్గా అయ్యే వరకు చూడాలి. మనకి సూపీగా కావాలనుకుంటే సూపీ మ్యాగీ వచ్చేలా చూసుకోవాలండి. మేమైతే సూపీగా తింటాము. సో లాస్ట్లో కొంచెం సూపీగా ఉండేలా చూసుకుని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేస్తామండి. మ్యాగీ అయితే బాయిల్ అవుతున్నాయండి. మ్యాగీ అయితే బాగా బాయిల్ అవ్వాలండి, లేకపోతే మనకి కుక్ అవ్వకుండా బాయిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా సూపీగా తింటామండి మేము. మిక్స్ చేసుకుని సూపీగా ఉన్నదాన్ని అలా సూపీగా తినడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది. డ్రైడ్ మ్యాగీ కన్నా ఇలా కొంచెం సూపీగా ఉంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. సో ఇప్పుడు అయిపోయింది. దీన్ని అయితే మనం ప్లేట్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. దీనిపైన మనం కొంచెం ఆనియన్ వేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇలా రా ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. సో మన మ్యాగీ రెడీ. మీరు కూడా చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల మనకి రొటీన్ ఫుడ్ కాకుండా ఇలా చేసుకోవడం వల్ల టేస్టీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.